హలో అండి, నా పేరు డాక్టర్ విశ్వనాథ్, అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్, విభో హాస్పిటల్స్ విజయవాడ నుంచి. ఈ వీడియోలో నేను మీకు చిన్న పిల్లల్లో కడుపు నొప్పి గురించి చెప్పబోతున్నాను. చాలా కామన్గా చిన్నపిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ కడుపులో నొప్పి వస్తుందని చెప్పి తీసుకొస్తూ ఉంటారు. చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ బాగా కామన్ రీజన్ ఏంటంటే మిసెంట్రిక్ లింఫెడెనోపతి అంటారు. కిడ్స్ని తీసుకొని వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్, పొట్టలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని చూడటానికి బ్లడ్ టెస్ట్లు ఇలాంటివి చేస్తూ ఉంటాం. అల్ట్రాసౌండ్ స్కాన్స్లో పొట్టకు స్కాన్ చేసినప్పుడు మిసెంట్రిక్ లింఫెడెనోపతి అని ఇస్తారు. ఏంటి వీటికి రీజన్ ఏంటంటే, చాలామంది చిన్నపిల్లల్లో మోషన్కి వెళ్ళిన పెద్ద పేగు చివరి భాగంలో మోషన్ అనేది ఇంకా రిమైనింగ్ అలానే ఉండిపోతుంది. పిల్లలు మోషన్కి వెళ్ళిపోయారని అనుకుంటారు పేరెంట్స్, కాకపోతే మోషన్ లోపల ఉంటుంది. అదొకటి కారణం. సెకండ్ ఏంటంటే, నేలలో మట్టిలో ఆడుకుంటూ ఉంటారు, అవి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. సో నులుపురుగుల్లాగా వామ్స్ అంటారు. నులుపురుగులు అంటే అది ఒక రకం కాదండి, చాలా రకాలు ఉంటాయి. ఇవి లోపల ఉన్నప్పుడు కూడా లింఫ్ నోడ్స్ అనేవి చిన్న పేగు పెద్ద పేగు కొవ్వు పొరలు ఉంటాయి వాటికి, చిన్న పేగు పెద్ద పేగుకి. ఆ కొవ్వు పొరల మధ్యలో కూడా లింఫ్ నోడ్స్ అని చిన్నవి మనకి రొటీన్గా అందరికీ ఉంటాయి. హ్యూమన్ బాడీలో 800 నుంచి 1000 నోడ్స్ ఉంటాయి. అవి మనకి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అవి పెరుగుతాయి. అవి పెరిగినప్పుడు కూడా పిల్లల్లో పొట్టలో నొప్పి వస్తూ ఉంటుంది. చాలామంది పొట్టలో నొప్పి వస్తున్నప్పుడు, ఈ నోడ్స్ పెరిగినప్పుడు 24 గంటలు కడుపు నొప్పి ఏమో అని అనుకుంటూ ఉంటారు. అపెండిక్స్ సర్టెన్ సైజ్ అనేది ఉంటుంది. ఆ సైజు కన్నా ఎక్కువ ఉంటే తప్ప అపెండిక్స్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మిసెంట్రిక్ లింఫెడెనోపతి అనేది మనకి టాబ్లెట్స్తో తగ్గించవచ్చు. సో చాలామంది పిల్లల్లో వాళ్ళు అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకోవాలి అని అనుకొని నా దగ్గరకు వస్తూ ఉంటారు పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని. బట్ స్కాన్ రిపోర్ట్స్ అన్నీ చూసి మళ్ళీ స్కాన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని ఆపరేషన్ ఏం అవసరం లేకుండా టాబ్లెట్స్తో తగ్గించేసి పంపిస్తూ ఉంటాను. ఇంకొకటి ఏంటంటే, మనకి నొప్పి వచ్చే ముందల ఒక నెల రోజుల ముందు, ఒక 2-3 వారాల ముందు ఆ పిల్లలకి రన్నింగ్ నోస్, ముక్కు కారటం, దగ్గు, జలుబు ఇలాంటివి రావడం జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఆ మిసెంట్రిక్ లింఫ్ నోడ్స్ అనేవి ఏవైతే ఉంటాయో పేగుల్లో, ఆ లింఫ్ నోడ్స్ అనేవి పెద్దవి అవుతాయి. సో ఏ కారణం వల్ల ఇలా పెద్దవి అయినా పిల్లలకి కడుపులో నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.